Hello students, welcome back to our channel KNR University BSc Nursing 2025 కి సంబంధించి ఏదైతే మనకి ఈ వచ్చేసి అన్నమాట ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. అదే విధంగా ఎలిజిబుల్ లిస్ట్, అదే విధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో. ఓకే, మరి ఇక్కడ వాట్ ఈస్ నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్టర్ ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అన్నమాట. స్టూడెంట్స్ అందరూ కూడా కామెంట్ చేయడం జరిగింది అన్న. మరి ఇక్కడ ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, మరి ఎలా ఉంటుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మంది ఫ్రెండ్స్ అయితే కొన్ని కామెంట్స్ వచ్చినాయి అనమాట. అదే విధంగా మన నెక్స్ట్ వీడియో కూడా ఇదే ఉండే, వాట్ ఈస్ నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్టర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని కూడా. మరి ఈ వీడియో తరపు నుంచి అనమాట ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏ ప్రాసెస్ ఉంటుంది, ఎలా ఉంటుంది, మరి ఎలా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఈ వీడియో తరపు నుంచి. ఇక్కడ మనకు ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఎలిజిబుల్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేశారు కాబట్టి ముందుగా కొంచెం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఒకసారి వెరిఫై చేద్దాం. వెరిఫై చేసిన తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్టర్ ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ముందర మనకు ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ రిలీజ్ చేయడంతో లైక్ ఏ విధంగా అంటే ఇందులో వచ్చేసి మనకు 2 కేటగిరీస్ ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ వచ్చేసి ఎలిజిబుల్ లిస్ట్ ఉంది ఒకటి, అదే విధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి అనమాట నాట్ ఎలిజిబుల్ లిస్ట్. ఓకే, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. ఓకే, ఇక్కడ ఎవరి నేమ్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందో ఈ స్టూడెంట్స్ అందరూ అనమాట సేఫ్ సైడ్ లో ఉన్నారనమాట. సేఫ్ సైడ్ నథింగ్ బట్టే ఈ యొక్క ఎవరి నేమ్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందో నేమ్ అనమాట. ఈ అందరు స్టూడెంట్స్ అనమాట దీ స్టూడెంట్స్ కెన్ గివ్ ద వెబ్ ఆప్షన్స్. ఓకే, ఎవరి నేమ్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందో వీరందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఎవరి నేమ్ అయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో వస్తుందో దీ స్టూడెంట్స్ కెన్ బి రీఅప్లోడ్ ద రీమార్క్ డాక్యుమెంట్స్. అంటే ఇక్కడ మీ సంబంధించిన ఏదైతే మనకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో మీ నేమ్ వచ్చినట్లయితే మీరు అందరూ అనమాట మరి మీకు ఎందుకు వచ్చింది నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో మీ నేమ్ అన్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో మీరు అందరూ కూడా అనమాట డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లోడ్ చేయలేకపోతే, అదే విధంగా ఏమైనా డాక్యుమెంట్స్ మీరు మిస్ అయితే మీకు సంబంధించిన నేమ్ అనమాట నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో రావడం జరిగింది. ఇది వరకు మనకు ఇక్కడ ఏదైతే ఇక్కడ వన్స్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వగానే అంటే ఆన్లైన్ లో అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు అందరు కూడా అనమాట ఎవరెవరి డాక్యుమెంట్స్ అయితే మిస్టేక్ ఉండి, అదే విధంగా ఇన్కరెక్ట్ గా అప్లోడ్ చేయడం కావచ్చు, బ్లర్ పేస్ అప్లోడ్ చేయడం కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు అనమాట ముందుగానే క్వారీ ఐడియా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ క్వారీ ఐడియా మనకి ఇవ్వడం జరిగింది. కానీ క్వారీ ఐడి వచ్చినటువంటి విద్యార్థులు కూడా మేబీ 90% ఆఫ్ స్టూడెంట్స్ అయితే రెస్పాండ్ అయినారు, మిగతా 10% స్టూడెంట్స్ అయితే రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఎవరికైతే క్వారీ ఐడి వస్తుందో వీరు అందరూ రెస్పాండ్ అవ్వలేరు అనమాట. ఇక రెస్పాండ్ అవ్వని కారణం వల్లనే వీరి యొక్క నేమ్ వచ్చేసి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో రావడం జరిగింది. మరి ఇక్కడ ఎవరి నేమ్ అయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిందో వీరందరూ కూడా అనమాట KNR UHకి సంబంధించి మనకు అఫీషియల్ మెయిల్ ఉంది కదా, ఆ యొక్క మెయిల్కి వచ్చేసి మీకు సంబంధించి ఏవైతే ఇక్కడ మనకు ఈ యొక్క నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో మనకి లాస్ట్ కార్నర్ లైక్ ఏ విధంగా అంటే VR రిమార్క్స్ ఉంటుంది అనమాట. అంటే వెరిఫికేషన్ రిమార్క్స్ అనమాట. ఇక్కడ మీకు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని మీకు ఇచ్చినారో, ఏ డాక్యుమెంట్స్ మీకు పెండింగ్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మీరు అందరూ కూడా మళ్ళీ ఈ యొక్క ఏదైతే మన మెయిల్ ఉంది కదా మెయిల్ కి మీరు అందరూ సపోర్టెడ్ డాక్యుమెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ నథింగ్ బట్ బోనోఫైడ్స్ లో మిస్టేక్ ఉండి మీరు అప్లోడ్ చేయలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ బోనోఫైడ్ మీరు అప్లోడ్ చేయాలి, దాంతో సపోర్టెడ్ డాక్యుమెంట్ నథింగ్ బట్ మీకు సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ చేసేసి మరి ఏ డాక్యుమెంట్స్ అయితే పెండింగ్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అయితే మీరు మెయిల్ కి పంపించాల్సి ఉంటుంది. ఓకే, పంపించడంతో మీకు ఏమవుతుంది అనమాట నాట్ ఎలిజిబుల్ లిస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ మనకు నెక్స్ట్ స్టేజ్ కి అంటే ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకే, నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ లిస్ట్ లోకి రావడం జరుగుతుంది. ఓకే, ఇలా చేస్తేనే మీకు సంబంధించి ఏదైతే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వగలుగుతారు ఫర్దర్ గా. ఓకే, మరి ఇక్కడ ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఎలిజిబుల్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ మనం డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఆఫ్టర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మరి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే ఎప్పటికప్పుడు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజ్ పోయేంత వరకు. ఓకే, ఇక్కడ స్టెప్ నెంబర్ 1 అనమాట మనకి ఇక్కడ ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. అదే విధంగా సెకండ్ స్టెప్ వచ్చేసి నథింగ్ బట్టి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, నథింగ్ బట్టి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ నథింగ్ బట్టే ఇక్కడ ఎవరి నేమ్ అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో వస్తుందో అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ లో వస్తుందో ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ అనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ లోకి అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో వచ్చినటువంటి లిస్ట్ లో దీంతో పాటు మనకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఎవరిదైతే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసి మెయిల్ ద్వారా అప్లోడ్ చేసినట్టయితే
వారికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ జరిగి వారి యొక్క నేమ్ కూడా ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో రావడం జరుగుతుంది. ఓకే, మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ వెబ్ ఆప్షన్ క్యాండిడేట్ లిస్ట్ అనమాట. ఓకే, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ క్యాండిడేట్ లిస్ట్ అనమాట. ఓకే, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ వెబ్ ఆప్షన్స్ క్యాండిడేట్ లిస్ట్ అనమాట. ఎవరి నేమ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందో ఈ స్టూడెంట్స్ అందరూ అనమాట గోయింగ్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వవచ్చు. ఎవరి నేమ్ అయితే ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ కాకుండా మళ్ళీ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ తో పాటు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఎవరి నేమ్ అయితే వస్తుందో వారందరూ కూడా వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే వీలైతే ఉండదు. కాబట్టి అందరూ కూడా ఎవరి నేమ్ అయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందో అందరూ అయితే మీరు ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా మనకు నెక్స్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మనకి ఏముంటుంది, నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించి సీట్ అలాట్మెంట్ అనమాట. ఓకే, సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా ఆన్లైన్ లో ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు అందరూ కూడా ఆన్లైన్ లో 6,000 రూపీస్ పేమెంట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6,000 రూపీస్ అనమాట అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీకు సంబంధించిన ఏదైతే సీట్ అలాట్మెంట్ ఉంది కదా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో ఆ కాలేజ్ సంబంధించిన 6,000 రూపీస్ ఆన్లైన్ లో పేమెంట్ చేసేసి మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అనమాట. ఓకే, రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్. ఓకే, మరి మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి మీరు అందరూ కూడా మనం ఇదివరకు ఆన్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు తీసుకెళ్ళేసి మరి మీకు ఏ కాలేజ్ సీటు వస్తుందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అందరు డౌట్ వచ్చిందన్నమాట, అన్న మరి ఇక్కడ బిఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ రాదంటే ఫీ రీయింబర్స్మెంట్ అయితే వస్తుంది. ఎంత వస్తుంది, ఇక్కడ 35,000 రూపీస్ అయితే ఫీ రీయింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది ఫర్ ఆల్ కేటగిరీస్ అన్నమాట. ఓకే, మీ ఏ కేటగిరీ అయినా కానీ మనకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ ఇందులో ఉండదు. ఓన్లీ ఇక్కడ 35,000 రూపీస్ మాత్రమే మనకు ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది అనమాట, ఆల్ కేటగిరీస్ అనమాట. అదే విధంగా ఇక్కడ వచ్చేసి కాలేజ్ ఫీ వచ్చేసి మనకు ఇది వరకు ఎంసెట్ లో ఉన్నట్లు మనకు డైరెక్ట్ ఉండదు అనమాట. ఇక్కడ వన్స్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ లోకి వెళ్తారు కదా కాలేజీకి, అప్పుడే మీకు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఆ కాలేజ్కి ఎంతైతే అమౌంట్ ఫిక్స్ చేస్తుందో వారే మీకు చెప్తా ఉంటారు అనమాట. దాదాపుగా మరి ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ లో అనుకున్నట్లయితే ఒక చూడండి ఇక్కడ 18,000 నుంచి ఇక్కడ 50,000 వరకు అయితే ఖచ్చితంగా మనకు ఉంటుంది అనమాట. ఓకే, బిఎస్సీ నర్సింగ్ చేయడానికి మనకు ఫర్ ఇయర్లీ 18,000 నుంచి 50,000 రూపీస్ అనమాట. అంటే మనం ఫర్ ఇయర్లీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మరి ప్రతి ఒక్క కాలేజ్ కి 18,000 ఉంటుంది అని చెప్పలేము. డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ రిప్యుటేషన్, ఓకే, ఫెసిలిటీస్ అన్ని బట్టి మనకు ఈ యొక్క ఫీజు అయితే వేరియేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే నేను పర్సనల్ గా మై సిస్టర్ నేను జాయిన్ చేశాను కాబట్టి బిఎస్సీ నర్సింగ్ కాలేజ్ లో ఎంత 25,000 అనమాట. 25,000 ఇయర్లీ పే చేయడం జరుగుతుంది అనమాట మనకు సంగారెడ్డిలో ఉన్నటువంటి ఎంఎన్ఆర్ కాలేజ్ లో. ఓకే, అదే విధంగా మనకు ఇక్కడతో మనకు మీకు సంబంధించిన అయితే అడ్మిషన్ ప్రతి కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే, మీకు ఇక్కడ ఏదైతే సింపుల్ గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా ప్రతి ఒక్క స్టెప్ గురించి అనమాట డెడికేటెడ్ నేను వీడియో చేస్తా ఉంటాను అనమాట. మీరు చేయాల్సింది ఒకటే, తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ లింక్ షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.